ప్రధానంగా ఏంటి అంటే విశాఖ ఉక్కు నష్టాల్లోకి పోయింది. నష్టాల్లోకి పోవటం అంటే మామూలు నష్టాల్లో కాదు, 35,000 కోట్ల రూపాయల నష్టంలోకి జారిపోయింది. దాన్ని ఎట్లా రివైవ్ చేయాలి? ఈ రివైవ్ చేయటం కన్నా దీన్ని అమ్మేయటం బెటర్ అన్న ఉద్దేశంలోకి వచ్చింది. నష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే మిస్ మేనేజ్మెంట్. అక్కడ ఉన్న బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రహితంగా ప్రవర్తించడం వల్ల నష్టాలు వచ్చినాయి. దానికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ లేకపోవటం వల్ల నష్టాలు వచ్చినాయి. అంటే సగం బాధ్యత ప్రభుత్వం, సగం కాదు మొత్తం 3/4 బాధ్యత ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఒక ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్ ని పెడితే ఆ ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్ వల్ల నష్టాలు వచ్చినాయి. దానికి కార్మికులకి ఏం సంబంధం? దానికి రాష్ట్రానికి ఏం సంబంధం? ఆ ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్ ని పెట్టింది ఎవరు? కేంద్రమే కదా. అందుకని అంటే కేంద్రమైనా రాష్ట్రమైనా ఒక అధికారిని పెట్టి, అంటే విషయం ఏంటి అంటే ఇక్కడ యాజ్ సచ్ ఉక్కు ఫ్యాక్టరీ అనేది అదేదో లాస్ మేకింగ్ కాదు, ఇస్ ఎ ప్రాఫిటబుల్ కంపెనీ. దాన్ని రివైవ్ చేయాలి అంటే అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం దాన్ని తీసేయాలి. ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? లేదండి మీకు భారం అయితే చెప్పండి, మేము నడుపుకుంటాం అని చెప్పాలి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన రాష్ట్రంలో తన ప్రజల సెంటిమెంట్ కి సంబంధించిన విషయం కాబట్టి అట్లాగే చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, అమ్ముతారా అయితే అక్కడ చాలా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మనం కబ్జా పెట్టుకుందాం, ఆ ఇది ఉంది అది ఎవరికన్నా మన ఫ్రెండ్కి ఎవరికన్నా ఇప్పిద్దాం అని ఇట్లా రకరకాలుగా ఇట్లా ఆలోచించాడు తప్ప